హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రాత్రి జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ ఓడిఐలో మన ఇండియా చాలా ఘోరంగా ఓడిపోయింది న్యూజిలాండ్ మీద. ఘోరంగా అనే మాట ఎందుకు అంటున్నానంటే, ఇది వినటానికి కష్టంగా ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితి అనేది గత 38 సంవత్సరాలలో ఎప్పుడూ రాలేదు. ఇప్పుడే కొత్తగా వచ్చింది. ఇంకా ఓడిపోవటమే కాకుండా దాంతో మన ఓడిఐ సిరీస్ కూడా మన ఇండియా నుంచి చేజారిపోయింది రాత్రి జరిగిన మ్యాచ్లో. అయితే దీనికి అనేక రకాల కారణాలున్నాయి. వాటన్నింటినీ కూడా ఈరోజు వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అయితే తర్వాత ఏంటంటే, న్యూజిలాండ్ వాళ్ళు మనకి ఆపోజిట్గా ఆడుతున్నా కూడా వాళ్ళని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే ఒక క్రికెట్ అయినా లేకుంటే ఏ రకమైన స్పోర్ట్ అయినా కూడా టీం వర్క్ అనేది మెయిన్గా కనిపిస్తుంది. టీం వర్క్ అనేది ఎప్పుడు గొప్పగా ఉంటుందో అప్పుడే ఖచ్చితంగా ఏ టీం అయినా గెలుస్తుంది. అది నిన్న న్యూజిలాండ్ వాళ్ళు చేసి చూపించారు టీం వర్క్ అంటే ఎలా ఉంటుందనేది. బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో అన్నింట్లో వాళ్ళు 100% పర్ఫామ్ చేశారు. అందువల్లనే వాళ్ళు నిన్న గెలవగలిగారు. ఇది కష్టంగా ఉన్నా కూడా మన వాళ్ళు ఓడిపోయినా కూడా మనం కొన్ని నిజాల్ని ఒప్పుకొని తీరాల్సిందే. వాళ్ళు బ్యాటింగ్ అద్భుతంగా చేశారు. ఫీల్డింగ్ అయితే అసలు ఎంత బాగా చేశారంటే, విరాట్ కోహ్లీ ఎన్నిసార్లు బౌండరీ కొట్టాలని ప్రయత్నించినా కూడా వాటిని కేవలం సింగిల్ 2Dలకే పరిమితం చేసేశారు. అంత టఫ్ ఫీల్డింగ్ చేశారు. ఇంకా బౌలింగ్ అయితే ఇంక అసలు చెప్పనక్కర్లేదు, అద్భుతమైన బౌలింగ్ చేశారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న టీం కూడా చాలా తక్కువ పెర్ఫార్మెన్స్ చేసే టీం. వాళ్ళతో కూడా మనం పోరాడలేకపోయామంటే ఇంకా మనం ఎలా ఉన్నామనేది అర్థం చేసుకోవాలి. ఇంక నిన్న జరిగిన మ్యాచ్లో ఎక్కడన్నా కొంచెం మంచి అనేది జరిగింది, దాని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అని అంటే అది విరాట్ కోహ్లీ చివరి వరకు చేసిన ఒంటరి పోరాటం ఒక్కటే. దాని గురించే మనం మాట్లాడుకోవాలి. అతను ఎంత గొప్పగా ఆడాడంటే, ఎలాగన్నా సిరీస్ని మనం దక్కించుకోవాలి, ఎలాగన్నా మ్యాచ్ గెలిపించాలి అని చెప్పి చివరి వరకు పోరాడాడు. పాపం అతను చేసిన పోరాటం అనేది వృధానే అయిపోయింది. సపోర్ట్ అనేది గట్టిగా ఏ ప్లేయర్ కూడా ఇవ్వలేకపోయాడు. హర్షిత్ రాణా కొంచెం మంచి సపోర్ట్ ఇచ్చాడు, కానీ అది అనేది సరిపోలేదు. ఇంకపోతే ఎంత గొప్పగా ఆడాడనే దానికి ఎక్కడ అగ్రెసివ్గా ఆడాలో అక్కడ అగ్రెసివ్గా ఆడాడు. ఎక్కడ మనం వికెట్ పడిపోకుండా మనం నిలబడాలి అన్న దగ్గర 2Dలు, సింగిళ్ళు తీసుకుంటూ డాట్ పడకుండా చేశాడు. ఇంకా నెక్స్ట్ అతని పార్ట్నర్స్గా వచ్చిన ఎవరైనా కూడా వాళ్ళని సజెషన్స్ ఇచ్చి ఎలా ఆడించాలి అనే అలా కూడా ఆడించాడు. ఎక్కడన్నా సింగిలే వస్తుంది అని అంటే కాదు అని చెప్పి ఇంకొంచెం ఎక్స్ట్రా రన్ కోసం పరిగెత్తి 2Dలు తీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే అసలు మన ఇండియా టీంలో తప్పు అనేది ఎక్కడ జరిగిందో ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుందాం. ఫస్ట్ బ్యాటింగ్ విషయానికే వస్తే, ఓపెనర్స్గా ఎవరు వచ్చారు? రోహిత్ శర్మ ఇంకా శుభ్మన్ గిల్ వచ్చారు. అయితే రోహిత్ శర్మ ఈ సిరీస్లో చాలా డల్గానే కనిపిస్తున్నాడు. నిన్న కూడా అదే జరిగింది. ఎప్పుడైనా కూడా ఓపెనర్స్గా వచ్చే వాళ్ళు ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే నెక్స్ట్ అది అనేది మనకి ముందుకు తీసుకెళ్ళటానికి బాగుంటుంది. అక్కడ వాళ్ళు స్కోర్ చేయలేకపోతే ఆ ఇంపాక్ట్ అనేది కంప్లీట్ మ్యాచ్ మీద పడిపోతుంది. పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ వచ్చే టైంలో రన్స్ కొట్టలేకపోతే అది చాలా ఇబ్బంది అయిపోతుంది ఏ మ్యాచ్లో కూడా. ఇంకా అసలు మన ఇండియా టీంలో మిస్టేక్స్ అనేవి ఎక్కడ జరిగినాయో ఒకసారి ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ఫస్ట్ బ్యాటింగ్ విషయానికే వస్తే, బ్యాటింగ్లో ఓపెనర్స్గా రోహిత్ శర్మ ఇంకా శుభ్మన్ గిల్ వచ్చారు. ఎప్పుడైనా కూడా ఓపెనర్స్గా వచ్చిన వాళ్ళు ఎంత ఎక్కువ స్కోర్ చేస్తారో నెక్స్ట్ మనకి అది చాలా ఈజీ అయిపోతుంది చేజింగ్కి. కానీ పవర్ ప్లేలో రన్స్ రావాల్సిన దగ్గర ఓపెనర్స్ ఫెయిల్ అయిపోతే అది చాలా ఇబ్బంది అయిపోతుంది. నిన్న కూడా అదే జరిగింది. రోహిత్ శర్మ కేవలం 11 రన్లకే అవుట్ అయిపోవటం వలన అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మనం మ్యాచ్ ఓడిపోవటంలో. ఇంకా శుభ్మన్ గిల్ విషయానికే వస్తే, శుభ్మన్ గిల్ ఇంతకు ముందు మీద కొంచెం బెటర్గా ఆడుతున్నాడు. కొంచెం హాఫ్ సెంచరీస్ అవి చేసినా కూడా అవన్నీ కూడా కాదు. నిన్న క్రూషియల్ మ్యాచ్, డూ ఆర్ డై మ్యాచ్. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి సిరీస్ అనేది చేజారిపోతుంది అన్నప్పుడు నీవు కెప్టెన్సీ చేస్తున్నప్పుడు వికెట్ పడిపోకుండా నిలబడి రెస్పాన్సిబిలిటీతో ఆడాలి. కానీ నిన్న మ్యాచ్లో శుభ్మన్ గిల్ ఎక్కడా కూడా అంత రెస్పాన్సిబిలిటీగా ఆడలేదు. ఇంకా మరొక విషయం ఏంటంటే, శుభ్మన్ గిల్కి చాలా మంచి ఫ్యాన్స్ అయినా కూడా ఇది యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఈ సిరీస్లో అతని కెప్టెన్సీ మాత్రం అస్సలంటే అస్సలు బాగోలేదు. ఇది వినటానికి ఇబ్బందిగా ఉన్నా ఇదైతే నిజం.
అతని బౌలింగ్ చేంజెస్ కానీ ఎక్కడ ఏ బౌలర్ని తీసుకొస్తే వికెట్ పడుతుంది అని కానీ అలాంటి మంచి మంచి చేంజెస్ ఏవి కూడా చేయలేదు. ఎంత దారుణం అంటే జడేజా స్పిన్నింగ్ చేస్తూ బాల్ని తిప్పి వికెట్స్ తీసే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్, కానీ అతన్ని 30 ఓవర్ల వరకు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు. అంతసేపు అతన్ని ఎందుకు పక్కన కూర్చోబెట్టాడనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇంకపోతే నిన్న మ్యాచ్లో మన స్పిన్నర్స్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయారు. మన స్పిన్నర్స్ ఎవరైతే ఉన్నారో కుల్దీప్ యాదవ్, జడేజా, వీళ్ళిద్దరికీ రన్స్ ఆపటం అనేది వాళ్ళ వల్ల అవ్వలేదు. కంప్లీట్గా వాళ్ళకి చేయి దాటిపోయింది పరిస్థితి అనేది. కుల్దీప్ యాదవ్ని ఒక సింగిల్ 2D తీయటమే కష్టం, ఎక్కువ డాట్ బాల్స్ వేస్తుంటాడు, కానీ అతన్ని ఏకంగా 6లే కొట్టేస్తున్నారు నిన్న. అంత కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాడు అతనైతే. అది చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏ బౌలర్ని ఎక్కడ తీసుకురావాలి అనే విషయంలో చాలా క్లమ్జీ అయిపోయింది. బౌలింగ్లో ఇది చాలా మిస్టేక్ జరిగింది. ఇంకా ఫీల్డింగ్ విషయానికే వస్తే న్యూజిలాండ్ వాళ్ళు ఎంత గొప్ప ఫీల్డింగ్ చేశారు, మన వాళ్ళు అసలు ఫీల్డింగ్లో చాలా ఫెయిల్ అయిపోయారు. క్యాచెస్ అన్నీ వదిలేస్తున్నారు, ఎక్కువ రన్స్ వచ్చేలా చేస్తున్నారు. ఇంకపోతే ఫస్ట్లో ఎక్కువ ఈ 3 మ్యాచ్ల్లో కూడా ఈ సిరీస్లో ఆడింది డారెల్ మిచెల్. అతన్ని ఆపితే కంప్లీట్ స్కోర్ మొత్తం ఆగిపోయేది. అలాంటి పరిస్థితుల్లో ఫస్ట్లో రన్అట్ చేసే ఛాన్స్ వస్తే కుల్దీప్ యాదవ్ అది మిస్ చేసేసాడు. అసలు అక్కడ కానీ అతను అవుట్ అయిపోయినట్టయితే ఇవాళ మనం సిరీస్ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. కంప్లీట్ అతను అక్కడ మిస్ అయిపోయింది, అతనికి లైఫ్ వచ్చింది. ఇంకా అతను ఎక్కడా ఆగలేదు రన్స్ చేయటంలో. ఇంకా నిన్న బ్యాటింగ్లో కొంతమంది ప్లేయర్స్ నుంచి రన్స్ రాకపోవటం అనేది మన మ్యాచ్లో చాలా ఇబ్బంది అయిపోయింది. వాళ్ళు ఎవరంటే రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, వీళ్ళ నుంచి కంప్లీట్గా రన్స్ ఆగిపోయాయి. అసలు ఇది అనేది అసలు మ్యాచ్ అనేది ఓడిపోవటానికి ముఖ్య కారణం అయిపోయింది. శ్రేయస్ అయ్యర్ విషయానికే వస్తే నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఏం చెప్పానంటే శ్రేయస్ అయ్యరా, రుతురాజ్ గైక్వాడా వీళ్ళిద్దరిని తీసుకోవాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు ఇద్దరు చాలా మంచి ప్లేయర్స్, ఇద్దరికి చాలా క్యాపబిలిటీ ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రుతురాజ్ గైక్వాడ్ని తీసుకోవటమే బెటరు. రుతురాజ్ గైక్వాడ్ విజయ్ హజారాలు సెంచరీస్ చేస్తున్నాడు, శ్రేయస్ అయ్యర్ ఏమో ఒక ఇంజ్యూరీ నుంచి ఇప్పుడే వస్తున్నాడు. ఇట్లాంటి టైంలో గైక్వాడ్ని తీసుకుంటే చాలా యూజ్ అవుతుంది అని చెప్పాను. కానీ అతన్ని ఏ కారణంగా పక్కన పెట్టాడో మన కోచ్ అనేది మనకు తెలియదు, కానీ అతన్ని కంప్లీట్ పక్కన పెట్టేసి అయ్యర్ని తీసుకొచ్చాడు. కానీ అయ్యర్ అనేది అస్సలు ఆడలేకపోయాడు. మేబీ అతని ఇంజ్యూరీ అవ్వచ్చు, ఇంకా ఏ కారణమైనా అవ్వచ్చు. ఇకపోతే రవీంద్ర జడేజా కూడా అలాగే ఫెయిల్ అయిపోయాడు. అతని నుంచి రన్స్ రాకపోవటం, మిడిల్ ఆర్డర్లో రన్స్ వచ్చే మనిషి నుంచి రన్స్ రాకపోతే ఎంత ఇబ్బంది అయిపోతుందో ఈ మ్యాచ్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకా కేఎల్ రాహుల్ విషయానికే వస్తే ఫస్ట్ మ్యాచ్లో చాలా బాధ్యతగా చివరి వరకు ఎక్కడ షాట్ కొట్టాలో, ఎక్కడ సింగిల్ తీయాలో అని నిలబడి కొట్టి గెలిపించాడు. ఇంకా సెకండ్ మ్యాచ్లో పాపం మంచి సెంచరీ చేశాడు, కానీ ఆ సెంచరీ కూడా వృధా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ మ్యాచ్ విషయానికే వస్తే ఇది డూ ఆర్ డై మ్యాచ్ కదా, అంతే బాధ్యతగా ఆడుండాల్సింది. కనీసం 1 రన్తో అవుట్ అయిపోయాడు. అదే 10 రన్లు కొట్టినా కూడా కొంచెం ఛాన్సెస్ ఉండేవి. ఇప్పుడు ఎవరైతే ప్లేయర్స్ ఫెయిల్ అయిపోయారని మనం మాట్లాడుకున్నామో వాళ్ళందరూ ఎక్కువ రన్స్ కూడా కాదు, ఒక్కొక్క 10 రన్లు, తలా 10 రన్లు కొట్టినా కూడా మనకి ఇప్పుడు మనం కొట్టలేక ఓడిపోయిన రన్లు కూడా ఒక 40 రన్లు ఏమో ఉన్నాయి కదా. ఆ 40 రన్లు ఈ ఫెయిల్ అయిన వాళ్ళు తలా 10 కొట్టినా కూడా మ్యాచ్ గెలిచే వాళ్ళం ఈరోజు. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి విషయానికే వస్తే నిన్న మంచి ఆట ఆడాడు, మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఎందుకంటే అతనికి ఓడిఎస్లో ఫస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు నిన్న. అలాంటి టైంలో కోహ్లీకి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు, వికెట్ మీద నిలబడి 53 రన్లు చేశాడు. అయితే అక్కడ ఏం జరిగిందంటే 50 రన్లు పూర్తయిపోయిన తర్వాత అతనికి తెలియకుండానే అతనిలో ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. దానివల్ల కొంచెం అగ్రెసివ్గా ఆడాలి అనే ఇదిలో పూర్తిగా వికెట్ కోల్పోయింది. అలా కాకుండా కొంచెం ఓపిక్గా కానీ ఆడున్నట్లయితే కనెక్ట్ అయి ఉన్నాడు కదా వికెట్ మీద. అప్పటి వరకు 57 బాళ్ళు ఆడున్నాడు, ఇంకా మంచిగా ఆడచ్చు, అప్పటికి బాగా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. కానీ అలా చేయలేకపోవటం అనేది అది కూడా ఒక ఇబ్బంది అయింది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇంకొకటి ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్గా వచ్చాడు కదా. నిన్న హార్దిక్ పాండ్యా కూడా ఆల్రౌండరే కాబట్టి అతని లేని లోటు అనేది మ్యాచ్లో ప్రత్యక్షంగా కనిపించింది. హార్దిక్ పాండ్యా ఉంటే మాత్రం ఇంతలా ఉండేది కాదు. అసలు మంచి హిట్టింగ్ చేస్తాడు, బౌలింగ్లో వికెట్స్ తీస్తాడు, రన్స్ ఆపుతాడు.
ఫీల్డింగ్ కూడా చేస్తాడు. అతను అంత మంచి ఆల్రౌండర్ నిన్న మ్యాచ్లో లేకపోతే ఆ లోటు అనేది కళ్ళకు కట్టినట్టు కనిపించేసింది. అతనుంటే ఇంకొకలాగుండేదేమో పరిస్థితి అనిపించింది. ఇలా మన టీంలో జరిగిన కొన్ని మిస్టేక్స్ వల్ల నిన్న మ్యాచే కాకుండా కంప్లీట్ సిరీస్ కూడా చేజారిపోయింది. సరే, అయిందేదో అయిపోయింది, ఇంక మనం దాన్ని ఏం చేయలేం కాబట్టి ఇంక 21వ తేదీ నుంచి మనకి న్యూజిలాండ్ తోటి T20 సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. కనీసం ఆ మ్యాచ్లో అయినా ఇక్కడ జరిగిన మిస్టేక్స్ అక్కడ జరగకుండా ఉండి ఈ తప్పులన్నింటినీ రెక్టిఫై చేసుకొని ఆ సిరీస్ని మన చేయి దాటిపోకుండా చేసుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకా ఫైనల్గా ఈరోజు నేను చేసిన వీడియోలో 1% అన్న నిజం ఉంది అని అనిపిస్తే నేను చేసిన వీడియోకి ఒక లైక్ చేసి హైప్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని, నిన్న జరిగిన మ్యాచ్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.